హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నేను ఎపిసోడ్లో ఇలాగ స్టార్టింగ్ ఇలా శ్రీజాని అండ్ బర్నీని లైన్లో నుంచోబెట్టి ఇలాగా మీలో ఎవరైతే ఇంట్లోంచి ఉంటారో అండ్ ఎవరైతే వెళ్ళిపోతారో చూద్దామని చెప్పారండి. వాళ్ళ ఫొటోస్ మీద ఎగ్జిట్ అండ్ స్టే అని ఉంది. దాంట్లో శ్రీజ గారు ఎలిమినేషన్ అయిపోయారు. అండ్ అసలు నాకైతే అర్థం కానిది ఏంటంటే, శ్రీజ ఎలిమినేషన్ అయినప్పుడు ఇది అసలు అన్ఫేర్ ఎలిమినేషన్, అసలు తన ఎలిమినేషన్ అవ్వడం ఏంటి ఇలా అని చెప్పి చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేశారు కదండి. అండ్ బట్ ఇప్పుడైతే తను రీఎంట్రీ ఇచ్చాక అసలు ఎవరు సపోర్ట్ చేయకపోవడం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదండి. తను చాలా మంచి గేమరు, గేమ్స్ బాగా ఆడిద్ది అండ్ పాయింట్స్ బాగా పెట్టిద్ది అండ్ తను ఉంటే ఇంపాక్ట్ కూడా ఉండిద్ది. బట్ మరి ఎవరు తనకి సపోర్ట్ చేయకపోవడం ఏంటో కూడా అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా తను ఎలిమినేషన్ అయిపోయాక కళ్యాణ్కి అండ్ తనుజకి గొడవ అయిందండి. అండ్ కళ్యాణ్ నార్మల్గా చెప్తున్నా కూడా తనుజ అసలు నువ్వెవరు ఇలా అని చెప్పి అరిచేసింది కళ్యాణ్ మీద. అసలు నువ్వెవరు అనడం చాలా తప్పండి. ఎందుకంటే అసలు తను బిగ్ బాస్, ఇప్పుడు తనుజ ఎలానో కళ్యాణ్ కూడా అంతే. బట్ నువ్వెవరు ఇలా అని చెప్పి అసలు చాలా తప్పుగా మాట్లాడింది. అసలు అక్కడ ఉంటే తనకే నెగిటివ్ అవుతుంది. ఆ వంటగదిలో వాటిలో ఉంటేని తను ఎంత త్వరగా బయటకు వస్తే దాంట్ నుంచి అంత తనకి పాజిటివ్ అవుతుంది తన గేమ్కి. అండ్ ఆ వెంటనే దివ్యకి అండ్ రీతుకి కూడా గొడవ అయిందండి టీ విషయంలోని. అసలు అది కూడా ఇద్దరు కూడా అరుచుకున్నారు. అది కూడా అసలు అనవసరం అనిపించింది ఆ గొడవ కూడా వాళ్ళిద్దరు. దివ్య కూడా కొంచెం కొంచెం టోన్ అది గట్టిగానే ఉండిద్ది, గట్టిగా అరిచినట్టు చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ పెట్టారండి. దానికి కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే, బర్నీ గారికి ఇలాగా మీరు హౌస్మేట్ అయినందుకు మీకు ఒక పవర్ ఇస్తున్నారు, ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయమంటారు. దాంతో బర్నీ ఇలా ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారండి. నాకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తానని ముందే చెప్పి నిఖిల్ని అండ్ సాయిని అలాగే అండ్ తన పేరు చెప్పుకున్నారండి బర్నీ అండ్ తనుజ అండ్ దివ్య. దాంతో డ్యాన్స్ టాస్క్ ఏంటంటే, డ్యాన్స్ ఒక నేమ్ చెప్పినప్పుడు బిగ్ బాస్ తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. అండ్ ఫస్ట్ రౌండ్లో తనుజకి అండ్ ఫస్ట్ హైయెస్ట్ తనుజకి సపోర్టింగ్ వచ్చిందండి. తర్వాత దివ్యకి వచ్చింది. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంకో సాంగ్ వేస్తారు. ఆ సాంగ్లో సాంగ్ వచ్చినప్పుడు ఎవరైతే ఎక్కువ ఎవరి వైపు ఉంటారో వాళ్ళు ఈ ఇంటికి కెప్టెన్ అవుతారు. దాంతో నెక్స్ట్ దివ్య వైపు ఏమో ఎక్కువ మంది ఉన్నారండి, 6 మెంబర్స్. అలాగా తనుజ వైపు 5 మెంబర్స్ ఉన్నారు. దాంతో దివ్య ఈ ఇంటి హౌస్ కెప్టెన్ 8th వీక్ కెప్టెన్ అయిందండి దివ్య. అండ్ దివ్య గేమ్ కూడా బాగానే ఆడుతుంది ఈ మధ్యన, ప్రతి ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది గేమ్ కూడాని. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి బిగ్ బాస్ కొత్తగా వాళ్ళకి ఒక గార్డెన్ ఏరియాలో ఒక న్యూగా ఇది కొంచెం పెట్టారండి, సోఫాస్ ఇవన్నీ కూడా బాగుంది అది. దాంతో ఇంకా ఈరోజు అయిపోయిందండి. అండ్ మీరు ఈరోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీ సపోర్ట్ ఎవరికో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.